సిటీలో పలు అభివృద్ధి పనులకు ఆమోదం తెలిపామన్నారు కొత్తగా ఎన్నికైన జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ సభ్యులు. హైదరాబాద్ జీహెచ్ఎంసీ హెడ్ ఆఫీసులో మేయర్ అధ్యక్షతన స్టాండింగ్ కమిటీ భేటీ అయింది. మొత్తంగా 15 అంశాలపై చర్చించామన్నారు. రాష్ట్ర బడ్జెట్లో నగర అభివృద్ధికి భారీగా నిధులు కేటాయించిన సీఎంకు స్టాండింగ్ కమిటీ ధన్యవాదాలు తెలిపింది. సిటీలో 11 చెరువుల సుందరీకరణ చేయడానికి ఆమోదం తెలిపామన్నారు సభ్యులు. స్ట్రీట్ లైట్ కావచ్చు, రోడ్లు కావచ్చు, ఇతరత మౌలిక సదుపాయాలు కావచ్చు, వీటన్నింటి గురించి కూడా చర్చించడం జరిగింది. చెరువుల అభివృద్ధి గురించి కూడా చర్చించడం జరిగింది. సో డెఫినెట్గా పలు అంశాలు జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోకి ఉన్నటువంటి ప్రజల అభివృద్ధికి సంబంధించిన ఏ అంశాన్ని కూడా ఇది చేయకుండా, అంటే నిర్లక్ష్యం చేయకుండా వారి అభివృద్ధి కోసం ముందుకు వెళ్తామని చెప్పేసి నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. సంవత్సరం నుండి కాంగ్రెస్ పాలన ఉన్నప్పటికీ కూడా పలు అభివృద్ధి కార్యక్రమాల్లో వాళ్ళు కాలయాపన చేయడం జరిగింది. పలు అంశాలను కూడా పెండింగ్లో పెట్టడం జరిగింది. కాబట్టి ఈసారి ప్రతి అంశానికి సంబంధించినటువంటి నిర్ణయాలు ప్రభుత్వం కాంగ్రెసే ఉంది. జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి స్టాండింగ్ కమిటీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వ సభ్యులే ఉన్నారు. అదేవిధంగా ఎంఐఎంకి సంబంధించిన 2 కూడా ఉన్నారు. కాబట్టి డెఫినెట్గా తొందర నిర్ణయాలు తీసుకోవడానికి మంచి అవకాశం ఇది. చాలా సంతోషంగా ఉంది. చాలా ఆరోగ్యకరమైనటువంటి స్టాండింగ్ కమిటీ డిస్కషన్ జరిగింది. ప్రధానంగా స్టాండింగ్ కమిటీ అనేది కార్పొరేషన్కి సంబంధించినటువంటి ఆర్థిక మరియు పరిపాలనా నిర్ణయాలు తీసుకునేటటువంటి సంస్థ. ఆ క్రమంలో ఈరోజు మన జీహెచ్ఎంసీకి సంబంధించినటువంటి డివిజన్ల పరంగా కానీ మొత్తానికి చాలా సంతోషంగా జరిగింది. అందులో ప్రజా సౌకర్యాల నిమిత్తమై 90% ఏరియర్స్ ఇంట్రెస్ట్ వేవ్ ఆఫ్ చేసుడు కానీ, అదే మాదిరిగా హిస్టారికల్ స్ట్రక్చర్ రిటైన్ చేసే క్రమంలో 2,12,00,000 రూపాయల దానికి ఆమోదం తెలపడం జరిగింది. దాంతోపాటు చెరువులకు పెద్ద మొత్తంలో ఈసారి నల్లగండ్ల చెరువు, కొండాపూర్కు సంబంధించినటువంటి చెరువు, అదే మాదిరిగా 11 చెరువులకు సంబంధించి మరి హైకోర్టు ఇచ్చినటువంటి డైరెక్షన్స్ ప్రకారం ఈరోజు మరి జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీలో ఆమోదం తెలపడం జరిగింది. ఈ విధంగా ప్రతి అంశం పైన అదే మాదిరిగా రిసిప్ట్స్ అండ్ ఎక్స్పెండిచర్ సంబంధించి మరి అది కూడా బడ్జెట్ ఆమోదం తెలపడం జరిగింది.